భారత్ మాతా కీ ఈరోజు 81వ వారానికి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేస్తున్నటువంటి నా హిందూ బంధువులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఒక 2 విషయాలు చెప్తా. నాకు మీ అంతా నాకైతే రాదు, కానీ నాకు తెలిసినటువంటి విషయాల్లో కూడా కొన్ని విషయాలు చెప్తా. మనం తిన్నే పల్లెం ఉంటది కదా, ఆ పల్లెం లోపల ఎంగిలి చేతులు కడుకుంటారా? మీరు అందరూ కడుకుంటారా? ఆ యొక్క దరిద్రం అనేది మా ఇంట్లోనే ఉంటుంది. ఎంగిలి పల్లెం లోపల మనం తిన్నటువంటి ఎంగిలి చేతులు కడుకుంటే మనకున్నటువంటి దరిద్రం ఆన్నే పెద్ద దరిద్రం. మనకొచ్చే మంచి విషయాలు, మంచి ధర్మం కూడా మనకు రాదు. ప్రతి ఒక్కరు కూడా తిన్నటువంటి పల్లెం లోపల ఎవరు కూడా కడుకోకూడదు. ఇది ఒక్కటి నేర్చుకోండి. తిన్న తర్వాత ప్లేటును మాత్రం మీరే కడుక్కోవాలి. అది ఒక సనాతన ధర్మం. అదే విధంగా ఇంకొకటి ఒక చిన్న 2-3 విషయాలు చెప్తా, గమనించండి అందరూ కూడా. భారత్ మాతా కీ జై. ఇంతకుముందు గతం లోపల సతకాల సేకరణ జరిగింది. ఎందుకోసము? గోమాత రక్షణ కోసం. గోమాత రక్షణ అంటే గోమాత అంటే ఎవరు? గోమాత అంటే ఎవరు? మన తల్లి లాంటి గోమాత. తల్లి ఏం చేస్తుంది? మనకు పాలిస్తుంది. గోమాత ఏం చేస్తుంది? గోమాత ఏం తిని పాలిస్తుంది? గడ్డి తిని పాలించినప్పుడు అమ్మ తిన్న తర్వాత అమ్మ మనకు కని పెంచి పాలిస్తుందా ఇయ్యదా? గోమాత పాలించినప్పుడు, తల్లి పాలించినప్పుడు, తల్లిని ప్రేమించినప్పుడు గోమాతను ప్రేమించమని నేను అడుగుతున్నా. గోమాతను పూజిస్తారా? మీరు పూజిస్తురా? గోమాత ఇంట్లో ఉందా? ప్రతి ఇంట్లో ఉందా? గోమాత ఉంటే మనకున్నటువంటి దరిద్రం పోతుంది. గోమాత పెండ తీస్తే మనకున్నటువంటి రోగాలు పోతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొక విషయాన్ని, మనము మన సనాతన ధర్మాన్ని కాపాడుకోకపోతే జీవితంలో బాగుపడమని చెప్పి ఈ విషయాన్ని చెప్తా ఉన్నా. ఎందుకు సనాతన ధర్మం అంటే కొన్ని వేల సంవత్సరాల కిందిది మనది, అవునా కాదా? సంవత్సరాల కిందిది మనం ఆచరించాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి. ఒకరికొకరు చాలి చెప్తున్నామా? వాడు అది చేసిండు, వీడు ఇది చేసిండు. ఇంకొకటి దర్గాలకు కందులు చేస్తాం. దర్గాల కందులు 70-80 వేల రూపాయలు పెట్టి కందులు చేస్తాం. ఇంటి పక్కల అనాథగా ఉంటే, తల్లి లేనటువంటి పిల్లలు ఉంటే, ఒక ముసలామ ఉంటే, ఒకటి బుక్క బియ్యం అన్నం పెట్టినటువంటి దుమ్మార్గన పరిస్థితిలో మనం ఉన్నామా? ఇంటి పక్కల ఒక అమ్మాయి ఉంటది, తల్లిదండ్రులు లేకుంటారు, వాళ్ళకి బుక్కెడు బొవ్వ పెడతామా? తీసుకుపోయి 80,000 లక్ష రూపాయలు కందులు చేస్తాం. నేను అంటలే, నేను దూషిస్తాను, కానీ ఈ విషయాన్ని గమనించానని చెప్పి నేను చెప్తా ఉన్నా. మనము ఏదైతే అక్కడ ఉన్నటువంటి బొట్టును మనకు పెడతారో ఆ బొట్టును మనం పెట్టుకుంటాడా? గట్టిగా పెట్టుకోడు. మనం హిందువులమే. బొట్టు పెట్టుకున్నారా మీరు? పెట్టుకున్నాం. 2-3 పెట్టుకోలేదు. ఫస్ట్ సనాతన ధర్మం అంటే బొట్టే. బొట్టు పెట్టుకుంటే మనకున్నటువంటి కొన్ని సైన్స్ ప్రకారంగా ఆ ఒక నరాలన్నిటికీ కూడా కరెక్ట్ యాక్టివేషన్ అవుతాయి. కాబట్టి ఇంకొకటి, మన జుమ్మె వాళ్ళు స్నానాలు చేస్తారు, అవునా కదా? కందులు వేసిన తర్వాత మనం పవిత్రంగా వెళ్తాం, అవునా కదా? పవిత్రంగా వెళ్ళి మనం తిరిగి మనం అన్ని చేసి వాళ్ళని నిలబెడతాం. వాడు స్నానం చేస్తుండే తెలియదు, వాళ్ళు చేసి పెట్టి తింటాం. అంటే నేను తప్పు అంటలేనన్నా, నేను ఒక్కసారి గమనించండి అని చెప్తున్నా. మనం ఏం చేస్తాం? బక్రీద్కి వాళ్ళ ఇంటికి వెళ్తాం, రంజాన్కి వాళ్ళ ఇంటికి వెళ్తాం, జుమ్మా అని చెప్పి కౌలించుకుంటాం, వాళ్ళ ఇంట్లో తినొస్తాం. మన శివరాత్రికి మన ఇంట్లో తింటాడా? శివరాత్రికి మన ఇంట్లో తింటాడా? దసరా మన ఇంట్లోకి వస్తాడా? మన ప్రసాదం ముడతాడా? వాడు అంత మూర్ఖులు ఉన్నప్పుడు వాళ్ళ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మనకు అవసరం ఉన్నదా? లేదు. మన ధర్మాన్ని కాపాడుకున్నాలే కదా. వాడు ఆయన పూట నమాజ్ చేస్తాడు, ఒక్క పూట మనం హనుమాన్ చాలీసా చదవడానికి రాకపోతే మన దళిద్రమే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కరితో పాటు 10 మందిని తీసుకురండి. సనాతన ధర్మం ఏదో చెప్పండి. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే మన జీవితం ఉంది తప్ప లేకపోతే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను ఇప్పుడు హనుమాన్ చాలీసా కంప్లీట్ చేసేందుకు వస్తున్నా. 8 గంటల వరకు నాకు హనుమాన్ చాలీసా ఉంటుంది. 100 మంది పిల్లలతో స్టార్ట్ చేస్తాను. నేను 100 మంది పిల్లలకి చెప్తా హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా పిల్లలకు పర్ఫెక్ట్ గా వస్తుంది. సగం మందికి స్టార్ట్ చేసి కూడా 28 వారాలు అవుతుంది. ఈ రోజు హనుమాన్ చాలీసా చదివితే మనకున్నటువంటి దళిద్రం పోతుంది, మనకున్నటువంటి రోగాలు పోతాయి. హనుమాన్ చాలీసా భావం కూడా అన్న వాళ్ళు చెప్తారు. ఆ భావంలోనే ఉంటది. మనకేందన్నా అర్థం చేసుకోవాల్సింది. ఒక పూట
ప్రతి శనివారం రోజు ఇక్కడికి వచ్చి హనుమాన్ చాలీసా చదువుకుంటే ఎంత మంచి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు ఇంటి లోపల రోజు దీపం ముట్టిస్తురా ఒక్క రోజు దీపం ముట్టియకపోతే అష్ట దళిద్రం మన ఇంట్లో కూర్చుంటారు. డాంకిని వస్తారు, అన్ని అడ్డమైన వచ్చి ఇంట్లో కూర్చుంటాయి. ఏమంటున్నా, గిన్నెం దీపం ముడిస్తే నూనె అయిపోతుంది అనుకుంటారు. నూనె అయిపోతుంది అన్నట్టు ఒక విషయం. ప్రతిరోజు ఛాయలు తాగుతామా? ఛాయ్ కన్నీ వేస్ట్ అయితే 10 నుంచి 12 రూపాయల ప్యాకెట్ పాల ప్యాకెట్ గ్యాస్ పోతుంది. టిఫిన్ చేస్తారు, ఒక దీపం ముట్టిస్తే ఆ యొక్క డబ్బును ఇంకా పెరుగుతాయి. లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో కూర్చుంటది. లక్ష్మీదేవి తప్పుదట్ట అంటారు చూడండి అలాగా. కాబట్టి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్, తల్లిదండ్రుల కాళ్ళు ఎవరు మొక్కుతారు ఒకసారి చెప్పండి. తల్లిదండ్రుల యొక్క కాళ్ళు ఎవరైనా మొక్కుతారు ఒకసారి చెప్పండి. తల్లిదండ్రుల యొక్క కాళ్ళు మొక్కితే సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క కాళ్ళు మొక్కినట్టే. తెలుసా విషయం? సాక్షాత్ రాముడు కాళ్ళు మొక్కినట్టే. ఆ భగవంతుడు ప్రతి ఒక్క దేవి దేవతల యొక్క కాళ్ళు మొక్కినట్టే. నేను ఒక్కసారి చెప్తున్నా, తల్లిదండ్రుల కాళ్ళు మొక్కండి. వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటే మనం అడుగు జాడలో ఉంటే మనం అనుకున్నటువంటి సాధిస్తామని చెప్పి ఈ విషయాన్ని చెప్తా ఉన్నా. అమ్మాయి పాట పాడింది తెలుసు, బ్రహ్మాండంగా పాడింది. నా కన్నులకే నీళ్ళు వచ్చినాయి. తల్లిదండ్రులు కని పెంచి ఒక జాబ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు తీసుకుపోయి అనాథాశ్రమంలో ఇస్తా ఉన్నారు. అనాథాశ్రమంలో వేసి, సార్ మీకు 2000 రూపాయలు లేకపోతే 10,000 రూపాయలు మీకు ఇస్తాం సార్, మీరు పెంచండి. అంత దుర్మార్గం ఏం చేసిరు తల్లిదండ్రులు? పెంచి పెద్ద చేసినందుకునా ఈ రోగం? అవునా? తల్లిదండ్రులు కని పెంచి వాళ్ళు ఎన్ని కష్టపడ్డారు. 9 నెలలు మోసిన మనని. ఒక్క రోజు ఏం చేయండి, మీరు ఇంటికాడ ఉన్నప్పుడు ఒక 5 కిలోల బస్తని నడుము కట్టుకోండి, 5 కిలోమీటర్లు తిరగండి చూద్దాం. 5 కిలోమీటర్, 1 కిలోమీటర్ తిరగండి. మీకు ఆయాసం అవుతుందా కాదు? అప్పుడు అమ్మ బాధ అయిందనేది తెలుస్తుంది. నేనేమని చెప్తున్నా అంటే, అమ్మ బాధ తెలుసుకోవాలంటే ఒక 5 కిలోల బస్తాను కట్టుకొని చూడండి, అమ్మ బాధ తెలుస్తుంది. అమ్మకు మీరు కష్టపడి పెట్టాల్సిన అవసరం లేదు. అమ్మ తిన్నవా అని అడిగితే చాలు, వాళ్ళు ఆనందపడతారు. నేను నుంచి ఎటువంటి ఆశించరు. పిల్లలకు ముఖ్యంగా నీ తల్లిదండ్రులకు పూజించకపోతే జీవితమే లేదు. వాళ్ళు కని పెంచినందుకేగా మనం ఇంత దూరం వచ్చింది, అవునా కదా? సరే, ఈ యొక్క అవకాశం ఇచ్చి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.